మాంసాహారం దైవప్రసాదంగా నిషిద్ధం. దక్షిణాచారంలో బలి నిషిద్ధం. దక్షిణాచారంలో జరిగే పూజలు సౌమ్యంగా ఉంటాయి. పువ్వులతో పూజించి ఫలాలను, వండిన ఆహార పదార్థాలను సమర్పిస్తారు. కానీ వండిన ఆహారంలో ఎట్టి పరిస్థితుల్లో మాంసం ఉండరాదు. కానీ ఆ శివాలయంలో మాత్రం శివుడికి చేపల కూరనే ప్రసాదంగా సమర్పిస్తారు. అది అన్ని రోజుల్లో కాదు. శివరాత్రి మహోత్సవం జరిగే 3 రోజులు మాత్రమే ఈ విధంగా చేస్తారు. ఈ ఆలయంలోని శివుడిని సోమేశ్వరుడు పేరుతో పిలుస్తారు. ఈ ఆలయం విజయనగరం జిల్లా పార్వతీపురం తాలూకా గంప అనే గ్రామంలో ఉంది. నాగావళి, జంధ్యావతి, సువర్ణముఖి అనే 3 నదుల సంగమం వద్ద ఈ ఆలయం ఉంది. అందుకే ఈ ఆలయాన్ని సోమేశ్వరాలయం అని పిలుస్తారు. ఈ ఆలయాన్ని బలరాముడు ప్రతిష్ఠించినట్లుగా పురాణాలు చెప్తున్నాయి. శ్రీకృష్ణుడి సూచనల మేరకు బలరాముడు ఈ నదుల వద్ద పంచ శివాలయాలను ఏర్పాటు చేసినట్లుగా పురాణాలు చెప్తున్నాయి. ఈ క్షేత్రంలో శివరాత్రి వేడుకలు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ 3 రోజులు స్వామివారికి చేపల కూరను నైవేద్యంగా సమర్పిస్తారు భక్తులు. ఇలా చేయడం వలన తమ కోరికలు నెరవేరుతాయని, ఈ ఆచారం ఎప్పటినుంచో అమలులో ఉందని పండితులు చెప్తున్నారు.